ఈ రోజు ఇంకో డైమెన్షన్ బెన్ దాడి చేయబడ్డాడు. ఆ ఏలియన్ ఎక్స్ ఇంకో ఆమ్నిట్రిప్స్ ని తీసుకువెళ్లిపోయింది. కానీ అట్లీస్ట్ ఈ బెన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు దీనికి నువ్వు అలవాటు పడినట్టుగా ఉన్నావు కదా బెన్. ఎనీవే, ఇక మీద రెవెన్యూ తీసుకునే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆమ్నిట్రిప్స్ తో ఉండే బెన్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాలి. కానీ ఆ ఏలియన్ ఎక్స్ ఉన్నాడే, నేను ఎలా ఎప్పుడు ఇతనికి ఓ అడుగు వెనకంజలో ఉన్నాను. అతను ఇంకా పోకుండా ఉండే డైమెన్షన్ కనిపెట్టు. వాడక్కడికి వెళ్ళడానికి ముందు మనం వెళ్ళిపోదాం. అదుగు అక్కడ ఐడి కోఆర్డినేట్స్ 27998.3. స్పేస్ పారాసైట్స్. అరే ఏమిటిది? ఎక్కడికి వెళ్ళాం? కొత్త సమస్య. సరే, ఖాళీ చేసేలా ఉందే. Self destruct sequence initiating. ఆల్ రైట్, నీ కథ ఇప్పుడు పూర్తయింది జోంబోజో. నేనేం చేస్తానో చూడు. హే, ముందొచ్చి నాకు కట్లిప్పచ్చు కదా. నేను బస్సులో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. నీతో ఎప్పుడు సమస్యే. ఇప్పుడు నేను నిన్న ఏం చేశాను? గ్రాండ్ పాత చెప్దాం అనుకుంటే కలగంటున్నారు. తను చీప్ అయిన పార్టీ బలంతో కట్టిపడేశాడు. దాన్ని నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నానో తెలుసా? అంతేకాకుండా మన రస్ బకెట్ ని మళ్ళీ కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు. అది సరే గానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? దీన్ని తీసుకెళ్లి క్లౌన్ గా మారుస్తావా ఏంటి? దీంతో దాన్ని ఎలా సృష్టించగలం? ఎందుకంటే నేను ఉండడానికి చోటు లేదు కదా అని దీన్ని తీసుకువెళ్దాం అనుకున్నాను. ఇలా చూడు, అనవసరంగా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను దీన్ని ఒక అప్గ్రేడ్ కోసం తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. కరెంట్ ముట్టుకోకూడదని మీ అమ్మా నాన్నలు నీకు నేర్పించలేదా? ఇప్పుడేమైంది? ఇప్పుడు నువ్వేమైనా చేశావా? నీ పేరెంట్స్ నీకు నేర్పించలేదా? ఇది రబ్బరు, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు అని. కానీ అది చూడటానికి చీప్ గా ఉన్న పార్టీ క్లౌ లాగే కదా ఉంది. ఎందుకని మీరు నేను వస్తువుల్ని కొనే కొట్టుని ఎగతాళి చేస్తున్నారు? అదేమి చీప్ అయింది కాదు. కావాలంటే బిజినెస్ కార్డ్ ని చూడండి. ఈ కార్డుతో వాళ్ళని నేను ఏం అయ్యో పడేటప్పుడు దిక్కులు చూడకూడదు, అర్థమైందా? అలా చూస్తే ఇలాగే దెబ్బలు తగులుతాయి. గ్రాండ్ పా, నా గురించి దిగులు పడకు గ్వాన్. నేనిప్పుడు హిప్నోటైజ్ చెయ్యబడలేదు. నేనిప్పుడు చాలా జాలీగా ఉన్నా. ఓ, జస్ట్ మిస్. సరే చెప్పు, ఇప్పుడు ఇది చూడు. గ్రాండ్ పా కళ్ళు తెరిచి చూడండి. హే గ్వాన్, నేను కాసేపు ఆదమర్చి నిద్రపోయాను. నిద్రలో ఒక పీడకల. ఆ సొంబు ఉన్నాడు కదా, అతను మన బస్సును తీసుకెళ్లిపోవాలనుకున్నాడు. అతను ఎందుకని ఇలా చేస్తున్నాడో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు దీన్ని ఆపు చూద్దాం. ఏం చేస్తున్నారు? వేగంగా వెళుతుంది కాబట్టే ఈ ఫైట్ చాలా బాగుంది. ఆలోచించి చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తోంది. ఏంటి గ్రాండ్ పా త్వరగా పూర్తి చేశారు? ఇలా ఉంది. దీనికి కారణం మన టీం వర్కే. ఇప్పుడే మనం పోలీసులకు అప్పచెబుదామా? గో టీమ్ టెన్నిసన్. పవర్ కూడా ఇప్పుడే పోవాలా ఏంటి? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాం. బెలూన్స్ కట్టే హ్యాండ్ కప్స్ టైట్ గా ఉన్నాయి, కానీ బలూన్స్ ఎందుకని వీటికన్నా చీప్ గా ఉన్నాయి. ఆల్ రైట్, మనం మళ్ళీ బయలుదేరాం. ఇక ఎవరు అడ్డు రారు. ఇక తర్వాత ఎక్కడికి వెళ్దాం? ఓ, ఈ ప్రపంచంలో 50 అడుగుల స్కోర్ కొని ఉందంట. మనం ఇంకా చూడలేదు. లేదంటే మనం ప్రపంచంలోనే పెద్ద ఎక్సెల్ చూద్దామా? నువ్వేమనుకుంటున్నావు బెన్? సమ్మర్ అయ్యేలోపు ఏమైనా చూడాలనుకుంటున్నావా? ఈ స్లామర్ లో నేను హై స్కోర్ ని బీట్ చెయ్యాలి. కమ్ ఆన్, స్క్రీన్ ని నీ మొహం దగ్గర పెట్టుకోకు. మన హాల్ ఆఫ్ ఫేమ్ ని చూద్దామా? కమ్ ఆన్ బెన్, నీకు పెన్సిల్స్ అంటే ఇష్టం కదా. అది చాలా పాత కదా.
ఓకే, ఇప్పుడు నీకు నచ్చలేదా? ఆ, నాకు బ్రేక్ దొరికితే బాగుంటుంది. మనం ఆల్రెడీ బ్రేక్ లోనేగా ఉన్నాం. సమ్మర్ బ్రేక్. వెల్, బ్రేక్ లోనే నాకు ఇంకో బ్రేక్ దొరికితే బాగుంటుంది. ప్రపంచాన్ని కాపాడని కూడా బ్రేకా? నాకు మాత్రం అలా ఏమీ వద్దు. గ్రాండ్ పా, మీరు అలా మాట్లాడకండి. నాకు నిజంగా దీని బోరని అనుకోకు, అర్థమైందా? సరే చెప్పనులే, కానీ నా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ వాచ్ ని కనిపెట్టినప్పటి నుంచి నీ పనిగా చూస్తున్నావు. మొదటి నుంచి మేము నీ వెనకే ఉన్నాం. ఇప్పుడు నీకేమైంది? నీకు హీరోగా ఉండడం ఇష్టం లేదా, లేదా మాతో ఉండడం ఇబ్బందిగా ఉందా? ఏంట్రా ఇది? నన్ను అపార్థం చేసుకోకు సరేనా? అందువల్ల ఏలియన్స్ బెస్ట్ గా ఉన్నారు. నేనింతవరకు వాళ్ళ పూర్తి శక్తి ఏంటో అసలు చూడలేదు. ఎప్పుడు ఎవరో ఒకరు నాతో ఉన్నారు కదా. ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? హెల్ప్ అడగడం తప్పు కాదుగా. నేను అదే చెప్తున్నాను, హెల్ప్ అడగడం లేదు. నా సమస్యల్ని నేనే చూసుకుంటాను కదా గ్రాండ్ పా. ఎవరది నడి రోడ్డు మీద నిలబడారు? ఈ వయసైన కాలంలో ఈ పల్టీ అవసరమా? పిల్లలు థ్యాంక్స్ గ్రాండ్. నల్లగా ఎవరో ఒకరు నుంచొని ఉన్నారు. అసలు ఎవరది? ఎవరికి తెలుసు అయ్యా, కానీ ఒంటి చేత్తో మన బండిని ఎత్తిపారేశాడు. ఓ, అలాగా? అలా అయితే తన పని నేను పడతాను. ఆగండి. నేను తొందరపడకు. నీ సమస్య ఏంటో చెప్పు స్పార్కల్స్. ఒక నిమిషం, అవి ఆమ్నిట్రిక్సా? అవును, వీటితో పాటు తరువాత నీది కూడా చేరబోతోంది. ఓకే, నువ్వు నన్ను బాగా విసిగించావు. ఇక మీదట నేను ఓపిక పట్టను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. హీరో టాయ్, ఏం చేస్తున్నావు? తర్వాత నేను ఏం చేస్తానో చూడు. అంతలో టైం అవుట్ అయిపోయిందా? నా టైం అసలు బాలేదు. మళ్ళీ పవర్ వచ్చేసింది. అసలు ఏంటిది? ఇదిగో వస్తున్నాను. వేడిగా వస్తాను చూడు. టెలిపోర్టేషన్ కూడా చేస్తున్నాడు. ఏంటి మెరుపు వేగం అనుకుంటున్నావా? ఇప్పుడు నీ వేగం ఏమైంది? మళ్ళీ టైం అవుటా? అలా చెయ్యకు. అసలు ఎవరు నువ్వు? మళ్ళీ పవర్ వచ్చేసింది. ఆల్ రైట్, ఇప్పుడు నా తడకా ఏంటో చూపిస్తాను. ప్రారంభిస్తావా? సమయం చూసి నువ్వు కాలు దువ్వుతున్నావా? అయినా సరే ఈ హిమంగ సార్తని నేను చేస్తానో చూడు. నీ దగ్గర పవర్స్ నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా దగ్గర చెల్లవు. పడాలి, ఎందుకంటే నేనే ఇన్ఫినిట్. ఇన్ఫినిట్లీ బ్లాస్టర్. ఇంప్రెసివ్. ఇప్పుడు నా పవర్ ని చూడు. ఇది నాదా? తను ఒప్పుకోకపోయినా తనకి మన హెల్ప్ అవసరం. అవును, మనం ఏదైనా చేస్తే బాగుంటుంది. గ్రాండ్ పా, అటు చూడండి. ఓ రక్క, నాకు ఐడియా వచ్చింది. కమాన్ బెన్. టైం అవుట్. ఎందుకంటే నా పవర్ పూర్తిగా తగ్గిపోయింది. కానీ నిజం చెప్పాలంటే ఈ బ్యాటిల్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి నాకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తే నేను తర్వాత చూసుకుంటాను. అంతలోపు నువ్వు వెళ్లి వార్మప్ చేసుకుని రావచ్చు కదా. ఏమంటావు? ఆ తర్వాత ఫైట్ చేద్దాం. ఈ రోజు మండే కదా, అందుకే నాకు కాస్త టయర్డ్ గా ఉంది. కాబట్టి మనం రెస్ట్ తీసుకుని ఫైట్ చేస్తే అదిరిపోతుంది. కామెడీ చెయ్యొద్దు, ఇది నాకు నచ్చదు. ఏయ్ తమ్ముడు, నీ శైలిలో ఉండేవాడితో తలపడు. నిన్ను ఏం చేస్తానో చూడు. హలో, అద్భుతమైన పోటీని వదిలిపెట్టి వెళ్తే ఎలా? వాళ్ళ దగ్గర పవర్ లేదు. ఏంట్రా ఇది? రా, దీంతో బయటికి పారిపోదాం. రాకపోతాను. బెన్, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నావు. నీ ఒక్క చేత ఎలా విరగొట్టావు? పొద్దున ఎవరు మొహం చూసారో ఏంటో.
చూడటానికి భయంకరంగా ఉంది. ఒకవేళ స్పేస్ పోస్ అంటుందా? మనకెందుకు, పడుకుందాం. సరే, అది ఎవరై ఉంటారు? అతను ఎవరైనా అతను ఆపడానికి 10 ట్రక్కులు వచ్చినా సరిపోవు. మీరు నాకు అడ్డు రాకపోయి ఉంటే నేను వాడిని ధ్వంసం చేసేవాడిని. నువ్వు ఏం చేసినా తను నిన్ను తొక్కేసుంటాడు. మేమే నిన్ను కాపాడాం. ఏంటి, నువ్వు నన్ను కాపాడావా? నేను వాడిని చిత్త కొట్టేసుంటాను. రస్ బకెట్ ని తను ఏం చేశాడో చూసావు కదా. ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళలో తనే బలవంతుడు, బిల్ గ్యాట్స్ కన్నా. అలా అయితే వాడికన్నా పవర్ఫుల్ గా మారి నేను వాడిని అంతం చేస్తాను. సరే సరే వదిలే. గ్వెన్ చెప్పేది కరెక్టే. మనం దీన్ని ఓపిక ఆలోచించాలి. అతని దగ్గర వాచ్ కాపీస్ ఉన్నాయి, సో అది ర్యాండమ్ గా ఉండే అవకాశం లేదుగా. ఇంకొక విషయం మీకు ముందే చూసినట్టు అనిపిస్తోందా? యా, వాడు విల్లనే. ఈ సమ్మర్ లో కామన్ అయిన విషయం అదే కదా. మళ్ళీ మనం అతనితో తలపడడానికి ముందుగా అతను ఎవరో మనం బాగా తెలుసు. దీనికి ముగింపు అనేది అసలు లేదా? ఈసారి నడుము ఎరిగి ఉంటుంది. ఏంటిది, ఇంకొక గ్రాండ్ పానా? ఏంటి ఇంకో గ్రాండ్ పానా? అదే, నా పేరు మ్యాక్స్ మిలియన్స్, కానీ మీరు నన్ను మ్యాక్స్ అని పిలవచ్చు. నైస్ టు మీట్ యు మ్యాక్స్ మిలియన్. నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది. నా పేరు మ్యాక్స్ టెన్నిసన్. నువ్వు నన్ను పిలవాలనుకుంటే గ్రాండ్ భా అని పిలువు. అలా నిన్ను నేను అస్సలు పిలవను. హలో, ఇది చాలా విచిత్రంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. నిజమే, కానీ ఇతను చూడడానికి పక్కాగా ఉన్నాడు. గడ్డం కూడా సూపర్ గా పెట్టుకున్నాడు. అద్భుతంగా ఉన్నాడు. ఇతను చూడడానికి ఎలా ఉన్నాడు అంటే ఫ్యూచర్ మ్యాక్సా? ఆల్టర్నేట్ డిమెన్షన్. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు చాలా తెలివైన వాడు కదా. దీనికి నాకు సమయం లేదు. కొంచెం ఓపిక ఉండు బాబు. ఆమ్నివర్స్ భవిష్యత్తే ప్రమాదంలో ఉంది. ఆమ్నివర్సా? ఆల్రెడీ ఉన్న యూనివర్స్ లో అన్ని ఒకటిగా ఉన్నట్టుగానే ఉన్నాయి. దానికి కారణమైన వాడు ఏలియన్ ఎక్సే. ఏలియన్ ఎక్సా? ఆ ఎక్స్ అనేది మిలిటరీనా లేకపోతే రోమన్ లెటరా? ఏంటి, నాకు కొన్ని తెలుసు. తను ఒక మిస్టరీ, సరేనా? ఒక కారణంతో అతను అన్ని డైమెన్షన్లకు వెళ్తున్నాడు. ఎన్ని ఆమ్నిట్రిక్స్ ఉన్నాయో అవన్నీ తీయడం కోసమే. నా వల్ల అయినంత వరకు బెంజమిన్ సేఫ్ గా ఉంచుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఏంటి, బెంజమినా? ఏమైంది? కొంచెం ఓపిక పట్టు. అతను పవర్ఫుల్ గా ఉన్నాడు. దిగులు పడకండి మ్యాక్స్, నేను అతన్ని చూసుకుంటాను. బెంజమిన్, నేను అతన్ని పోగొట్టుకున్నాను. నా వల్ల కాలేదు. అయితే ఏలియన్ ఎక్స్ ని మీరే వేటాడుతున్నారా? నాకు టిప్స్ ఇవ్వండి, నేను కూడా. నేను నిన్నే వేటాడుతున్నాను తమ్ముడు. నీ దగ్గర ఆమ్నిట్రిక్స్ ఉన్నంత వరకు ఏలియన్ ఎక్స్ నిన్ను వదిలిపెట్టడు. అతను మళ్ళీ నిన్ను చూశాడు అంటే అతను నేను ఎలాగైనా అడ్డుకుంటాను. ఒకే దెబ్బతో. వావ్, గ్రాండ్పా, ఈయన మీకన్నా చాలా బాగున్నారు. హే, నాకంటే అలా ఎవరు ఉండరు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ డైమెన్షన్ లో ఉన్న ఎక్స్ ని నేనే ఎలాగైనా ఆపుతాను. అందుకని మీరందరూ పక్కన నిలబడి దిక్కులు చూడండి. అదృష్టవంతుడివి కాబట్టే ఇంకా ప్రాణాలతో బతుకున్నావు. ఏంటి అదృష్టవంతున్నా? ఊరికే కహానీలు చెప్పద్దు. దెబ్బలాడకుండా ఉండండియా. చాలా మంది బెన్స్ ఓడిపోవడం చూశాను. నేను నిన్ను పోగొట్టుకోలేను. నేను నీకు సాయపడాలనుకుంటున్నా. దీన్ని నేను నమ్మాలనుకుంటున్నారా? తను వచ్చాడు. ఇక్కడి నుంచి ఇప్పుడే తప్పించుకోవాలి, లేదంటే మనం ఇరుక్కుపోతాం. నేను చెప్పేది విను బ్యాన్. అతను చెప్పేది నువ్వు విను. ఆయన చెప్పేది కరెక్ట్. మనకు కాస్త నెమ్మదిగా ఉండాలి. ఈ విషయం నేను చూసుకుంటానని మీకు చెప్పానుగా. లేదు, మళ్ళీ మొదటించా. హలో, ఏంటి తమాషా చూస్తున్నారు? రండి వెళ్దాం. త్వరలోనే నీ కథ ముగిసిపోబోతోంది. అది నేను ఉన్నంత వరకు జరగదు. పారిపో బ్యాన్, పారిపో. ఇక నువ్వు తప్పించుకోలేవు. అలాగా? నువ్వే ఇప్పుడు నా నుంచి తప్పించుకోవాలి. ఆల్ రైట్, ఇప్పుడు నిన్ను ఏం చేస్తారో చూడు.
ఆ భయం ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అలా నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే నా దగ్గర 9 లైఫ్స్ ఉన్నాయి. ఆ! 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 ఓకే, ఇంకా 8 లైఫ్లే ఉన్నాయి. మిగతా వాళ్ళకన్నా నీ హీరోయిజం చూస్తుంటే చాలా బాగుంది బెంటెనిసన్. కానీ అవన్నీ సరిపోవు. నీ కథ ముగియబోతోంది. దాన్ని నేను ఉన్నంత వరకు వదిలిపెట్టను. యా, ఇప్పుడు చూసుకుందావా? నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. నీ వల్ల కాదు. లేదు, అరే ఏంటిది? అసలు ఇలా జరగకూడదు. కానీ ఇది ఆల్రెడీ జరిగిపోయింది. వద్దు, ఆపు! బెన్, నీకేం కాలేదుగా? నా ఆమ్నిట్రిక్స్ అది పోయింది, కానీ ఎలా? ఒక ఫైల్ సేఫ్ రిలీజ్. ఇల్లు డైమెన్షన్ లో ఉండేది, ఆమ్నిట్రిక్స్ లో ఉండదు. నేను దీని ముందే చూశాను. కానీ నువ్వు ప్రాణాలతో ఉండడం చూసి సంతోషించు. సంతోషమా? నా దగ్గర ఉన్నదంతా పోయింది. ఇప్పుడు మీరే నాకు సాయం చేయాలి. లేదు, నా వల్ల కాదు. నీ మొండితనం వల్ల ఏలియన్ ఎక్స్ తన గోలికి ఒక అడుగు ముందుకు వెళ్ళాడు. మనం చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. మేబీ వాచే దొరకని బెన్ ఉన్న డైమెన్షన్ కి వెళ్దామా? మీరు వెళ్లి దాన్ని తీసుకుని ఇక్కడికి రావచ్చు కదా. అదంత ఈజీ కాదమ్మా. అది కాకుండా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఆ ఏలియన్ ఎక్స్ లాగా మిగతా ఆమ్నివర్స్ కి నేను జంప్ చేయలేను. నా పోర్టల్ జనరేటర్ ని, నా షిప్ ని నేను పోగొట్టుకున్నాను. అయితే నీ కాల్ చేయడానికి ఎవరూ లేరా? ఉదాహరణకి ఫ్యూచర్ ఫిల్ లేదా వేరే ఎవరైనా. ఫ్యూచర్ కాదు, ఆల్టర్నేట్. అంతే కాదు, ఆమ్నివర్స్ లో మనం అనుకున్నట్టుగా గాల్లో ప్రయాణం చెయ్యలేము. ఎవరిది? ఏంటిది? కూల్. ఇంకొక డైమండ్ హెడ్. క్రిస్టల్ సేఫ్టీ, నువ్వేం చేస్తున్నావు? నన్ను క్రోమా స్టోన్స్ అని పిలవండి. నేను మీ మీద దాడి చేయడానికి రాలేదు. మ్యాక్స్వెల్, మ్యాక్సెస్. మేమెవరో నీకు ఎలా తెలుసు? కానీ మీ ఏలియన్ ఎప్పుడు చూడలేదు కదూ. డోంట్ వరీ, మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మీకు మరో మార్గం లేదు. అలా అయితే నువ్వు నేనేనా? అవకాశమే లేదు. ఏయ్, అతన్ని చూస్తుంటే కనిపించడం లేదా? నేనే అతను, అతనే నేను. ఎలా ఉంది? సరే, నువ్వు నీ ఆమ్నిట్రిక్స్ ని కోల్పోయి ఎంతసేపు అయిందో కాస్త చెప్తావా? ఓ, నేను రావడం ఆలస్యమయ్యింది. వాడు ఆల్రెడీ వచ్చేసాడా? నీకు ఏలియన్ ఎక్స్ తెలుసా? కానీ మేమతన్ని అలా పిలవం. మేమా? ద ప్లంబర్స్. హలో, మీకేం తెలీదా? నిజంగానా? ద ప్లంబర్స్ అనేది ఇంటర్ గ్యాలక్టిక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. నేను వాళ్ళలో ఒకడిని. ఎందుకు ప్లామర్? నాకొక డౌట్, మీరు బాత్రూమ్లలో పనిచేస్తారా? మీ గ్రూప్ కి పేరు ఏలియన్ ఫోర్స్ అనే పెట్టొచ్చు కదా. ఇదంతా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ మనం ఇదంతా వెళ్లిపోయి దాని తర్వాత పేరు కనిపెట్టింది నేను కాదు. ప్లంబర్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ భూమి మీదే దాన్ని మొదలు పెట్టారు. ఎప్పుడు ఏలియన్స్ తో గొడవ పడుతూ ఉంటారు. నా గ్రాండ్ పా కూడా అందులో ఒక మెంబర్. అయితే మన గ్రాండ్ పా మ్యాక్సెసా? ఎవరు? నేనా? నన్ను చూస్తే ప్లంబర్ లాగా ఉన్నా? అవును, అలాగే ఉన్నారు. మీరు నిజమైన ప్లంబరే గ్రాండ్ పా. ఆమ్నిట్రిక్స్ ని ఎవరు దొంగిలిస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత దాని గురించి తెలుసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపించారు. అది ఎవరనే విషయం
తెలిసిందా? నేను చూసిన వాళ్ళలో అందరికన్నా ఇతను వేగంగా టెలిపోర్టింగ్ చేస్తున్నాడు. నేను పోర్టల్ ని క్రియేట్ చేసే లోపు అతను ఇంకొక డైమెన్షన్ కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆమ్నివర్స్ లోకి వెళ్ళగలవా? అద్భుతం. లేదు, అందుకు అవకాశమే లేదు. మనకి తోడుగా ఇది ఉంది కదా. అయితే నేను వస్తాను, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్, కానీ ఎవరు అక్కర్లేదు. ఇది నా సమస్య. నా బెన్ని ఆ మనిషి దగ్గర నేను కోల్పోయాను. అందువల్ల నేను ఇక్కడే కూర్చుని తమాషా చూస్తూ ఉండలేను. అది మళ్ళీ వచ్చిందంటే అవకాశం లేదు. కానీ మీ బెన్ దగ్గర ఆమ్నిట్రిక్స్ లేవు కదా. కానీ తన దగ్గర ఉంది కదా. ఏంటి నన్ను ఎరగా వాడుకుంటున్నారా? నాకిందులో అసలు ఇష్టం లేదు. ఇప్పుడే నువ్వు నాలా మాట్లాడుతున్నావు. అది లైట్ గా అండ్ ఇది నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరిద్దరు ఖచ్చితంగా అతన్ని పట్టుకోలేరు. కాబట్టి మనం అందరూ కలిసి వాడిని ఇక్కడికి రప్పిద్దాం. ఇది ఒకసారి వర్కౌట్ అయింది, కానీ ఈసారి అతను చెప్పిన మాట వింటాడా? ఎందుకని అందరూ నాతో గొడవ పడుతున్నారు? నా వాచ్ ని కోల్పోయినప్పుడు నేను బాగానే ఫైట్ చేశాను కదా. తను అది చెప్పలేదు బెన్. నేను కరెక్ట్ గానే చెప్పాను. ఇతను చాలా మొండిగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అందంగా ఉండడం మాత్రమే కాదు, పొగరు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ముందు నేనేమంటున్నానో వినండి. అది వర్కౌట్ అవ్వదనుకున్నాను, కానీ ఆ ఎక్స్ తిరిగి వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి నేనున్నాను కదా. మీరేం దిగులు పడకండి, సరేనా? గ్వెన్ చెప్పినట్టుగానే మీరు ఆ పోర్టల్ ద్వారా వెళ్లి నా ఆమ్నిట్రిక్స్ ని తిరిగి తీసుకురావచ్చు కదా. మీరు వచ్చే వరకు ఆ ఏలియన్ ఎక్స్ ని నేను చూసుకుంటాను. అలా చేస్తే మనిద్దరం కలిసి వాడిని ఆపగలం. ఈసారి మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మనం ఇద్దరం ఉన్నాం, సో డబుల్ పవర్. మనిద్దరం కలిసి అతన్ని ధ్వంసం చేసేద్దాం. ఈ టీమును చూసినప్పుడు నాకు చాలా ఆసక్తిగా ఉంది. దయచేసి మళ్ళీ అలా అనకు. ఇది కాస్త రిస్కీ. నా గ్రాండ్ పా ఎప్పుడు చెప్తూ ఉంటారు, రిస్క్ తీసుకోవడం జీవితంలో చాలా ముఖ్యం. అన్ని డైమెన్షన్లోనూ అందరు పిల్లలు చాలా మొండిగా ఉన్నారు. థ్యాంక్స్. నేను ఒప్పుకుంటాను, కానీ ప్రామిస్ చేయలేను. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనకంటూ ఒక ప్లాన్ కావాలి. ఎస్ బెన్. ఎవరు, నేనా? ఓ రైట్, సారీ. చిన్నదిగా అల్లరి చేస్తున్నాడే వీడ్ని. హేయ్! ఈ ప్రపంచంలో నీకు తప్ప ఇంకెవరికి తెలియని చోటేంటి? హిహీ! ఏంటి అర్జున ల్యాండా? ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది నీ డైమెన్షన్ లో అసలు లేదా? అవును, ఇది చాలా కొత్తగా ఉంది. అలా అయితే మీ డైమెన్షన్ లో ఫన్ అనేది ఉండదా? ఈ సీజన్ లో క్లోజ్ అయిందా? అంటే ఇప్పుడు జరగబోయే సమస్యలో ఎవరు గాయపడరు కదా. ఇంటర్ డైమెన్షనల్ గ్రాండ్ పా, దీని వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం రాదు. గుడ్ థింకింగ్ బెన్. నేను తెలియని వాడిని. అంతే, అయిపోయింది. ఓ నా పని పూర్తయింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. నువ్వెవరవో నాకు తెలుసు, కానీ ఏం తెలియలేదు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లీస్ట్ నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వీడిలా ఉండుండవుగా. ఓకే, పెద్దయ్యాక నేనెలా ఉంటాను? నేను దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేను. తను గయ్యలిలాగా ఉంటుంది కదా. అంతేకాకుండా హైట్ గా ఉంటుంది. నువ్వు మ్యాజిక్ బుక్స్ గురించి ఆలోచించు. అంతేకాకుండా కెవిన్ నుంచి కాస్త దూరంగా ఉండు. ఏంటి కెవినా? అక్కర్లేదు, నేను ఇక్కడే నేను ఉంటాను. చెప్పాను కదా, చాలా విచిత్రం. ఏ డైమెన్షన్ అయినా సరే, ఒక విషయం మాత్రం నిజం. మనం తప్పకుండా ఒక మంచి టీం. బెన్, ముందు నాకు నా వాచ్ దొరకాలి. ఆ తర్వాతే నేను ఈ టీమ్ లో కలుస్తాను. గో టీమ్ టెన్నిసన్. హలో మిస్టర్ స్పేస్ కేస్. నువ్వు తప్పుడు డిమెన్షన్ లో ఉన్నావు గ్లామర్. అందువల్ల ఇక్కడేం పనికి రాలేదనుకుంటాను. ఈ విషయం నాకు చెప్పినందుకు థ్యాంక్స్ ఎక్సీ. ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వంటే నచ్చిన వాళ్ళని కాపాడాలనే ఆశ నీకు లేదా? లేదంటే నిన్ను నీ వల్ల అయితే నన్ను వచ్చి పట్టుకో స్పార్కల్స్. నువ్వు ఎంత ప్లాన్ వేసినా నీకు సొంతం కాని విషయాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి ఇంకా టైం ఉంది, తెలిసిందా? నేను వీటిని తిరిగి ఇవ్వడం కుదరదు. నీ దగ్గరున్నది తీసుకో. వీడు అసలు భయపడరు అనుకుంటాను. ఏమైపోయాడు? కమాన్ గైస్, మీ పని మొదలు పెట్టండి. ఇదిగో. మొదలు పెడదాం. రావద్దు రావద్దు రావద్దు.
అరే రే తమ్ముడు, ప్లాన్ బి, త్వరగా వెళ్ళు. ఇదిగో వచ్చేసాను. ఇది వర్కౌట్ అవుతుందా? ఏహే, అనుకున్నట్టే జరిగింది. ప్లాన్ బి ఇదిగో వస్తోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పొద్దు పొద్దు పొద్దు. నాకు భయం లేదు చిన్న పిల్లాడా. తనని వదిలిపెట్టు. తన వాచ్ నీకు దొరికింది కదా, నాది తీసుకో. తీసుకుంటాను, కానీ అంతకన్నా ముందు ఈ పిల్లాడు అవసరమని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత దాన్ని తీసుకుంటాను. మర్యాదగా నన్ను వదిలిపెట్టాయి. అది జరగని పని. ఆ కుర్రాడిని వదిలేయ్, నా మాట విను. నీకేం కాలేదు కదా? వెయిట్, నువ్వు నాలాగే ఉన్నావేంటి? అలా చెప్పలేము, నా వాచ్ వేరే కదా. అరే ఇది బాగుందే, దిగులు పడకు, నీకు కూడా ఇలాంటిదే ఒకటి దొరుకుతుంది. నీకు వీళ్ళతో ఏదో సమస్య అని నేను తెలుసుకున్నాను. మీరు ఇతన్ని తీసుకువెళ్ళండి. మా తర్వాత ఇతన్ని కాపాడడానికి మీరు మాత్రమే ఉన్నారు. తర్వాత నీ పవర్ చూపించు. కమాన్. ఇప్పుడు నా కొత్త రూపం క్రోమా స్టోన్. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రెండు ఆమ్నిట్రిక్సా? మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని శిక్షించాలా? నా వరకాలేరా. ఓకే, అరే నేను చాలా అద్భుతంగా ఉన్నానేంటి? కొన్ని బెటర్, కొన్ని ఫ్యామిలీస్ కి వ్యతిరేకంగా ఉంటాయి, మిగతా వాళ్ళతో కాదు. అయితే ఆ తప్పు మనం చెయ్యొద్దు బంగారం. కూర్చోండి. మీకేమి కాలేదుగా? ఇది అద్భుతమైన ఫ్యామిలీ. చాలా మంది అంటే బాగుంటుంది కదా. గ్వెన్, నువ్వు ఒక జీనియస్. మంచి ఐడియానే ఇచ్చావు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. హే, ఇంకొక గ్రాండ్ పా, ఇలాంటి వాచెస్ ఇంకా ఎంత మంది దగ్గర ఉంది? కొంచెమే. ఎందుకు? అప్పుడు వాళ్ళందరినీ మనం ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఒకరిని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? ఇలా చూడండి, ఎంత కష్టమైనా నేను సాధిస్తాను. నీ మిడిల్ నేమ్ కర్బీ. ఊరికే చెప్పానులే, పద వెళ్దాం. బెన్, ఇప్పుడేం చేస్తున్నావు? బెన్ ఒక మాట మాత్రమే వింటాడు, అది ఇంకొక బెన్. నేను వెళ్ళొస్తాను. దిగులు పడకండి గ్రాండ్ పా, మీరు తనతో ఉన్నంత వరకు తనకేం కాదు. యా, నువ్వు చెప్పింది నిజమే, నేను ఉన్నాను కదా. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఆడుకునే సమయం పూర్తయింది. మా డిమెన్షన్ బెన్ కథ ముగించడమే కాదు, మిగతా వాళ్ళ కథ కూడా ముగించడం. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టు. వదిలే, లేదంటే నీ అంత చూస్తాం. మీకేం కాలేదు కదా? నువ్వు ఉన్నప్పుడు మాకేం అవుతుంది? పర్వాలేదు, నేను మీకోసం ఏమైనా చేస్తా. కాపకో, ఈ గుంపులో ఒక గ్వెన్ ఉందా? ఎస్, ఉన్నాను. కానీ మనం కాస్త బెటర్. మమ్మల్ని కాపాడడం కోసం వచ్చావా? నాలా ఉన్న అందరినీ చూడండి, అల్టిమేట్ టీమ్ అప్. సరే సరే తమ్ముడు, ముందు మన ప్లాన్ గురించి మాట్లాడదామా? ఆ ఏలియన్ ఎక్స్ మన వాచెస్ ని తీసుకునే వరకు వదిలిపెట్టాడు. తెలివి తక్కువ పిల్లలు. ఏయ్, ఎవరిని బుద్ధి తక్కువ అంటున్నావు? అరే ఎవరో ఒకళ్ళని చెప్పు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. మీ అందరికీ చెప్తున్నాను, ఆమ్నిట్రిక్స్ తీసుకుని నా పని సులభం చేశారు. ఇప్పుడు ఒకే చోట అందరివి తీసుకుంటాను. నిన్ను ఆడుకోవడానికి మేము ఇక్కడ నిన్ను అంతం చేయడానికి మేము వచ్చాం. నీ క్లైమాక్స్ ని చూడడానికి సిద్ధంగా ఉండు. మీరు అంతం కావడానికి ముందు కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను చూసుకుంటాను. నువ్వు తన అంతం నేను చూస్తాను. పట్టుకున్నాను. పిల్లలు రండి, చూసుకుందాం.
వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరెరే ఏంటిది? నేను చూసుకుంటాను తమ్ముడు. ఏంటి నేను నీకు తమ్ముడినా? చాలా ఆపు. వారే వా, దీని పేరే బ్లాక్సా? ఊహు, నా ఆమ్నిట్రిక్స్ లో కూడా ఏలియన్ ఉంటే ఎంత బాగుంటుంది. అతన్ని వదిలేసావేంటి? ఆయన పట్టుకోలేకపోయానే. మనం ఇక్కడ సమస్యలో ఉన్నాం. వామ్మో, ఎంత పెద్ద పర్వతం. హే లక్కీ గర్ల్, నీ మంత్రాన్ని ఇప్పుడు యూజ్ చేస్తే బాగుంటుందా? లక్కీయా? కానీ వెయిట్, మీ గ్వెన్ వల్ల మంత్రాలు చెప్పడానికి అవుతుందా? దానికి సమయం లేదు, పారిపోండి. మనం ఇంత కష్టపడిన ఒక స్క్రాచ్ కూడా వెళ్ళకపోయాం. ఇది చాలా అన్యాయం. అతను చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు కదా. ఇది నీకు పెద్ద అన్యాయమా? నేను నా ఆమ్నిట్రిక్స్ ని కోల్పోయాను. నేను అదే పరిస్థితిలోనే ఉన్నాను. నా 10 ఏళ్లప్పుడు నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఒక ప్లాన్ అంటూ ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు. నా 10 ఏళ్లప్పుడు నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఒక నిమిషం ఆగు. గైస్ అండ్ వెన్ నాకు అర్థమైంది. ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. మీలో ఎవరికీ ఆలోచన రాలేదు కదా. నువ్వేమంటున్నావో నాకు బాగా మనం అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే పోరాడుతున్నాం. అతన్ని మనందరం కలిసి అటాక్ చేయాలి. అందరూ కలిసి పవర్స్ ని సింక్రనైజ్ చేయాలి. ఒక కుటుంబం లాగా. అతన్ని ఎలాగైనా పట్టుకోండి. ఆ వాచ్ ని తీసుకురావడం నా బాధ్యత. ఈ ప్లాన్ ఎలా ఉంది? ఇది వర్కౌట్ అవుతుందా తెలీదు, కానీ మనకు మరో మార్గం లేదు కదా. నేనేం చెప్తాను, మీరు దాన్ని తిరిగి చెప్పండి. 1 2 3 ఇట్స్ హీరో టైం. ఒక కుటుంబంలో ఉండడం బాగుంది. ఆల్ రైట్, రండి అందరూ వెళ్ళిపోదాం. ఇదిగోండి, మీరు కూడా యుద్ధం చేయాలనుకుంటే ఈ వెపన్స్ మీకు కావాలి, ఉంచుకోండి. వావ్! వెన్, మరి నీకు? నా ట్రిక్స్ ఎలాగైనా తిరిగి వస్తే అదే చాలు. అతన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఓ అలాగా, రండి. చిన్న పిల్లల ఆటలా లేదు. మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో. ఏదైనా పోగొట్టుకున్నావా? ఇప్పుడు ఇది ఏం టైమో తెలుసా? ఇట్స్ హీరో టైం. వేరే ఏలియన్ పికప్ చేసి ఉండొచ్చు కదా. నేనేం చేయను. ఈ ప్లాస్టే క్లాసిక్ గా ఉంటుంది. యా, అవును కదా, అది కరెక్టే. హీరో టీమ్ అప్, హీరో టీమ్ అప్. ఎలా జరిగింది బంగారం? బాగా జరుగుతోంది గ్రాండ్. నువ్వే తనకి నిజమైన బలం, అలాగే నిజమైన బలహీనత కూడా. ముందు నీ కథ ముగించాలి. కానీ నేను మీ బెన్ని కాను. మీరందరూ నా బెన్లే. నువ్వెంత దారుణమైన వాడో నీకు తెలుసా? నాకు తెలిసింది విజయం మాత్రమే. ఈ నల్లోని తగలబెట్టేద్దాం. అది కూడా తేల్చుకుందాం.
టెన్నిసన్ టాటా చెప్పడానికి సమయం అయింది మాస్టర్. ఇవన్నీ నీ డ్రెస్గా అసలు సెట్ అవ్వలేదు తెలుసా? ఈ ఒక్క వాచ్ తోనే మీ కథ ముగిస్తాను. ఆ విషయం ఆలోచించి చెప్పచ్చుగా. నా దగ్గర 1కి 4 చేతులున్నాయి. దాంతో ఆ వాచ్ ని ముక్కలు చేస్తాను చూడు. నీ కథ పూర్తయింది. కొంచెం మిస్ అయింది, కొంచెం మాత్రమే. నువ్వు ఎప్పటికీ మమ్మల్ని ఓడించలేవు. అసలు ఇంత పవర్ తో నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఓ, ఏంటి నువ్వు నేనేనా? నా తల తిరుగుతోంది. నేను దీని అసలు ఎదురు చూడలేదు. తనని ఇక్కడ చూసినట్టే అనిపించింది. ఇది చాలా అన్యాయం. బెంజమిన్, ఇతను మీ పెన్ కాదు కదా, చెప్పవయ్యా. నేను ఎవరి బెన్నని కాదు, మీలాగా మూర్ఖుండి కూడా కాదు. నేను ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. దానికి విల్గాక్సే కారణం. కేవలం విల్గాక్స్ మాత్రమే కారణం. తన సంగతి నేనే చూసుకునేవాణ్ణి, కానీ అలాగా వాళ్ళు వచ్చేశారు. నా మ్యాక్స్, నా గ్వెన్, విల్గాక్స్ సంగతి నేను చూసుకుంటానన్నాను, కానీ వాళ్లే వినిపించుకోలేదు. అందువల్ల వాళ్ళు బలైపోయారు. కాబట్టి నాకు ఎవరో అవసరం లేదని నిరూపించాను. నేనది మొత్తం ఆమ్ని యూనివర్సిటీకి ప్రూవ్ చేసి ఉండేవాడిని. నా దగ్గర ఉన్నదాన్ని నేను కోల్పోయినట్టుగా మిగతా వాళ్ళు కూడా కోల్పోవాలనుకున్నాను. నీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం, కానీ నువ్వు దాన్ని మార్చలేవు. నువ్వు ప్రయత్నిస్తే నీ వల్ల కొత్తగా తయారు చేయొచ్చు. ఒక పార్ట్నర్ని పెట్టుకుని ఒక ఫ్యామిలీని తయారు చేయొచ్చు. మీరు చెప్తున్నది నిజమేనా? అతను చేసిన తప్పుగా అనుభవించాలి, కానీ అతనికి సాయం చెయ్యకూడదని లేదుగా. నువ్వే ఆలోచించి చూడు. నువ్వే అయితే నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తాను కదా. ఖచ్చితంగా నేను ఇస్తాను. ఇప్పుడు నాకు అదంతా తెలిసిపోయింది. అంతేకాదు, నేను లెదర్ డ్రెస్ లో కూడా సూపర్ గా ఉంటానని అర్థమైపోయింది. గడ్డం పెట్టుకున్నా కూడా. అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి తిరిగి నోవాయిడ్కే వెళ్లిపోతాను. ఖచ్చితంగా నువ్వు వెళ్తావు, కానీ దానికి ముందు నువ్వు చేసిన తప్పులకి శిక్షను అనుభవించి ఆ తర్వాత మన ఇద్దరం టైం స్పెండ్ చేద్దాం. ఆ తర్వాత ఆమ్నివర్స్ చుట్టూ రోడ్ ట్రిప్ కూడా మనం వెళ్దాం. అరే, నిజంగానా? అందరికీ కుటుంబం కావాలి. అది నాకు రిమైండ్ చేసినందుకు సంతోషం. ఆమ్నివర్స్ ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ తమ్ముడు. అవును బుడ్డోడా, నువ్వు అదరగొట్టేశావు. మీ సాయం ఎంతో గొప్పది. అందరూ హెల్ప్ చేశారు. అవును, నేను లేకుండా మీరేమీ చేయలేరు కదా. ఏయ్, కాస్త ఆగండి. ఓ. నేను లేకపోతే మీరు ఇక్కడ ఏం చేసుండలేరు. ఓకే, నేను వెళ్ళొస్తాను. నువ్వు అదరగొట్టేశావు. ఇప్పుడు ఇలాగే ఉండండి. కరెక్షన్, మనం అదరగొట్టేశాం. సరే, వెళ్దామా? ఓకే, మనం తర్వాత కలుద్దాం. అవునవును, తప్పకుండా తర్వాత కలుద్దాం. బాయ్. మంచోడు, క్యూట్ గా కూడా ఉన్నాడు. నేను తప్పకుండా మిమ్మల్ని మిస్ అవుతాను. మనం వాళ్ళు ఒంటరిగా ఉండడానికి టైం ఇద్దామా? వద్దు, మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. మీరు లేకపోతే నాకేం జరుగుతుందో చూసారా? సో మా వల్ల నీకు బోర్ అనిపించదు? ఈ సమ్మర్ రైడ్ లో నేను ఒంటరిగా తిరగడం కన్నా ఎప్పుడు మీతో ఉండడమే మంచిదని అనిపిస్తోంది. అయితే మనం ఏం చేద్దాం పిల్లలు? టీమ్ టెన్నిసన్ పనులు మొదలు పెడదామా ఇప్పుడు?